చచ్చిపోయిన పాము వాసుకి ఎట్లయితది? ఎప్పుడో 4,7,00,000 సంవత్సరాల క్రితం ఇండియాలో ఒక పాము బతికేదట, దాని శిలాజాలు దొరికినాయట, అది వాసుకి అని చెప్పి ప్రచారం మొదలైంది. అసలు వాసుకి ఎవరు? ఈ ప్రచారం ఏంది? గుజరాత్ లోని పందోరా బొగ్గు గనిలో 2005లో ఒక శిలాజం దొరికింది. ఆ శిలాజం మీద 2022 వరకు పరిశోధనలు జరిగినాయి. సునీల్ వాజ్పేయి అనే ఆయన ఈ పరిశోధనలు స్టార్ట్ చేసిండు. 2022 వరకు ఆయనే కంటిన్యూ చేసిండు. 2022 తర్వాత ఈయనకు తోడు దేబ్జిత్ గుప్తా అనే ఇంకొక ప్రొఫెసర్ కూడా యాడ్ అయ్యిండు. అప్పటి వరకు అది ఒక మొసలికి చెందిన శిలాజం అని అనుకుర్రు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఉమ్మడిగా పరిశోధనలు స్టార్ట్ చేసిరో దాని తర్వాత అది ఒక పాము శిలాజం లెక్క గుర్తించారు. దీని పొడవు 15 మీటర్లకు పైన ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదే అని చెప్పి ఆ ప్రొఫెసర్లు తేల్చారు. దాంతో దీనికి మన హిందూ పురాణాల ప్రకారం నాగలోకానికి రాజైన వాసుకి పేరు పెట్టిర్రు ఆ సైంటిస్టులు. దాంతో అప్పటి నుంచి ఇదే అసలైన వాసుకి అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ అసలు వాసుకి ఎవరు ఒకసారి చూద్దాం. మన హిందూ పురాణాల ప్రకారం వాసుకి నాగలోకాధిపతి. ఎప్పుడు శివుడి మెడలో ఉంటూ పడగ మీద ఒక నాగమణితో ప్రకాశిస్తుంటాడు. ఈయన కశ్యప మహర్షి 3వ భార్య కద్రువకి కలిగిన సంతానం. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మందనం చేపట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు ఈయనని ఆ మందర పర్వతానికి తాడులా ఉండమంటాడు. దాంతో వాసుకి ఒప్పుకొని ఆ తాడులా ఉంటది. కానీ ఆ రాపిడికి భరించలేక నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువు వచ్చే అమృతంలో నీకు కూడా వాటా ఇస్తా, ఎట్లా ఒకట్లా అమృతం వచ్చిందాక ఈ బాధని భరించు అని చెప్తాడు. దాంతో వాసుకి ఒప్పుకొని అమృతం పుట్టిన తర్వాత అందులో వాటా తీసుకొని అమరత్వం పొందుతాడు ఈ వాసుకి అనే నాగరాజు. సో వాసుకి అమరుడు, చావు లేదు. అట్లాగే శివుడు కూడా మన నమ్మకం ప్రకారం కాలాతీతుడు. శివుడు ఉన్నాడు అని మనం నమ్మితే వాసుకి కూడా ఉంది అని మనం నమ్మాలి. మరి అమరత్వం పొందిన వాసుకి 4,7,00,000 సంవత్సరాల క్రితం ఎట్లా చచ్చిపోయింది? సో ఇది కూడా డైనోసార్ల లాగే ఒక శిలాజం తప్ప వాసుకి కాదు.